నేను మీకు ప్రామిస్ చేస్తున్నా, ఈ వీడియో కింద కామెంట్స్ బొత్స సత్యనారాయణ చూస్తారు. అలాగే అచ్చెన్నాయుడు కూడా చూస్తారు. రీసెంట్‌గా జరిగినటువంటి కౌన్సిల్‌లో లేదా అసెంబ్లీలో జరిగినటువంటి ఈ గొడవ విషయంలో ప్రజలు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు? ఐ సపోర్ట్ బొత్స, ఐ సపోర్ట్ అచ్చెన్నాయుడు. ఈ రెండిట్లో ఒక్కటి కామెంట్ చేయండి. ఎందుకంటే ఈ కామెంట్ సెక్షన్ ఇద్దరు కూడా చూస్తారు. ప్రజలు ఇద్దరిలో ఎవరికి ఎక్కువ సపోర్ట్‌గా ఉన్నారు అనేది వాళ్ళు తెలుసుకోవాలనుకుంటున్నారు. కాబట్టి మస్ట్ అండ్ షుడ్‌గా ఇద్దరిలో ప్రజల సపోర్ట్ ఎవరికి ఉంటుందనేది కామెంట్ చేయండి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యాయి కానీ మొదలైన మొదటి రోజే సభలో రచ్చ రచ్చ మొదలైపోయిందని చెప్పుకోవచ్చు. స్పీకర్ అయ్యన్న పాత్రుడు అధ్యక్షతన జరిగినటువంటి బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో ఈసారి సభని కేవలం 4 రోజులు మాత్రమే నడపాలి అని ఒక నిర్ణయం తీసుకున్నారు అని చెప్తున్నారు. 4 రోజుల్లో ఏం మాట్లాడతారు మీరు? ప్రజా సమస్యల గురించి ఎంతవరకు చర్చిస్తారు? ఎన్ని బిల్లులు పాస్ చేస్తారు అనేది ఎవరికూ అర్థం కానటువంటి పరిస్థితిని వైసీపీ మండిపడుతుంది. అసెంబ్లీలో చూస్తే అధికార పక్షాందే హవా నడుస్తూ ఉంటుంది. శాసన మండలికి వచ్చేసరికి మాత్రం పరిస్థితి ఒక్కసారిగా మారిపోతున్న వ్యవహారం కనిపిస్తుంది. వైఎస్ఆర్సీపీ ఆ ప్రాంతంలో ఎక్కువ మంది ఉండడంతో కౌన్సిల్లో మొదటి రోజే నువ్వా నేనా అన్నట్టు వాదనలు నడిచిన పరిస్థితి ఉంది. గతంలో లాగే మళ్ళీ వాయిదాల పర్వం కూడా నడుస్తూ వెళ్తోంది ముందుకి. శాసన మండలి మొదలవ్వగానే నిరుద్యోగులకు సంబంధించినటువంటి డిఎస్సి అంశం మీద ఖచ్చితంగా పూర్తి స్థాయిలో చర్చ జరగాలి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు వాయిదా తీర్మానాన్ని ఇచ్చారు. సో ఆ వాయిదా తీర్మానాన్ని మండలి చైర్మన్ తోసిపుచ్చడం అనేది జరిగింది. దాంతో డిఎస్ఐ మీద చర్చ జరగాల్సిందే అని, నిరుద్యోగుల సమస్యలు మాట్లాడాల్సిందేనని వైఎస్ఆర్సీపీ సభ్యులు బొత్స సత్యనారాయణ లాంటి వాళ్ళు చాలా గట్టిగా మొండిపట్టు పట్టారు. దాంతో అటువైపు ఉన్నటువంటి మంత్రులు తీవ్రమైన అసహనానికి గురయ్యారంటుంది వైసీపీ మీడియా. అచ్చెన్నాయుడు ఈయన మీద విమర్శలు చేయడం, బొత్స ఆయన మీద విమర్శలు చేయడం. సో ఈ క్రమంలో అచ్చెన్నాయుడు బొత్స మాట్లాడినటువంటి మాటలు తీవ్ర దుమారాన్ని రేకెత్తిచ్చాయి. గత ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి బొత్స సత్యనారాయణని ఉద్దేశించి అచ్చెన్నాయుడు తీవ్రమైనటువంటి పదజాలాన్ని వాడారు అనేది వైసీపీ యొక్క ఆరోపణ. విద్యాశాఖ మంత్రిగా ఉండి ఒక దద్దమ్మలాగా నువ్వు పనిచేసావు అంటూ డైరెక్ట్గా అనేశారు అచ్చెన్నాయుడు. దద్దమ్మ అనేటువంటి పదం వాడడంతో మండలి ఒక్కసారిగా రసాబసగా మారిపోయింది. ఒక మాజీ మంత్రిని పట్టుకుని నిండు సభలో అంత దారుణంగా దద్దమ్మ అనడం ఏంటి అంటూ వైసీపీ సభ్యులు తీవ్రంగా అభ్యంతరం కూడా వ్యక్తం చేశారు. చైర్మన్ పోడియం దగ్గరికి వెళ్ళి నిరసన తెలపడంతో సభలో ఒక రకమైనటువంటి గందరగోళం కూడా ఏర్పడింది. ఇక్కడ రాజకీయ సభల్లో బయట రోడ్ల మీద తిట్టుకున్నట్లుగా అసెంబ్లీ, మండలి లాంటి చట్టసభల్లో కూడా ఇలాంటి మాటలు మాట్లాడడం ఎంతవరకు కరెక్టు అని జనాలు కూడా మాట్లాడుకునే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు దద్దమ్మ అని లేకపోతే ఇంకొకటని ఒకళ్ళనొకళ్ళు తిట్టుకోవడమే సరిపోతుంది తప్ప ప్రజలకి ఒక మంచి చేయాలని కానీ, ఒక హుందాతనం కానీ, ఒక ప్యాటర్న్ పద్ధతి కానీ కనిపించట్లేదు వీళ్ళలో. సభలైనా, క్యాబినెట్ మీటింగులైనా, అసెంబ్లీ అయినా, బయట ర్యాలీలైనా నాయకుల యొక్క భాష అత్యంత వరస్ట్గా రెండు వైపులా కూడా, వైసీపీ వైపు అలాగే ఉంది, టీడీపీ వైపు కూడా అట్లాగే ఉంది. ఒళ్ళు పెంచడం కాదు అంటూ బొత్స సత్యనారాయణ కూడా నోటికి వచ్చినట్టు మాట్లాడారు అచ్చెన్నాయుడు గురించి. అట్లాగే వీళ్ళు ప్రజల సమస్యలు వదిలేసి 24 గంటలు కూడా ఒకళ్ళనొకళ్ళు ఎట్లా తిట్టుకుందాం, కొత్త బూతులు ఎట్లా కనిపెడదాం అనేటువంటి పనిలో బిజీగా ఉన్నట్టు అనిపిస్తుంది నాకు.